సీత, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యానికే డాక్టర్. నీకు చావకుండా బ్రతికున్నానని మనసు బాధపడుతుంది. నీకు ఇలా విరక్తి కలగకూడదు సీత. జీవితంలో విశ్వాసం సన్నగిల్లుతున్నప్పుడు విరక్తి ఏర్పడడం సహజమేగా డాక్టర్. సీత, నీ జీవితం చిగురిస్తుంది. నీ ప్రార్థన ఫలిస్తుందన్నాను. నా ప్రార్థన ఫలించేదే అయితే పాప చనిపోయినదే కాదు డాక్టర్. ఆ పసిపాప ప్రాణాలు రక్షించడంలో నేను అశ్రద్ధ చేసి అనుకుంటున్నావా సీత? లేదు డాక్టర్, నేనెవరి మీద నేరం మోపడం లేదు. నేను కోరుకున్నదేది నాకు లభించదు. ఒకవేళ లభించినా నిలకడగా ఉండదు. అది నాకు ఏర్పడ్డ శాపం. కారణం కాకూడదనే నా కోరిక. డాక్టర్, ఇక్కడి నుంచి ఏ రోజే మా వారిని తీసుకుని వెళ్ళిపోదామని చేయించుకున్నాను. వద్దు సీత, నీ భర్త చికిత్స పూర్తయ్యే వరకు మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వెళ్ళలేదు. మీ అనుమతి. క్షమించండి డాక్టర్, నా మాంగళ్యం మీ హాస్పిటల్లో మాసిపోవడం నాకు ఇష్టం లేదు. సీత, నీకు నేను ద్రోహం చేస్తాననుకుంటున్నాను. మీ మనసు నాకు తెలుసు డాక్టర్. నా భర్తను కాపాడడానికి మీరేమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని నాకు నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం నా హృదయంలో శాశ్వతంగా ఉండిపోవాలంటే నా భర్త ఇక్కడ చనిపోకూడదు. చనిపోడు సీత, నీ భర్త చనిపోడు. మీరు ఆయన్ని చనిపోనివ్వరు. విధి ఎవరు చేయించారు డాక్టర్? మీ మీద ఏ కళంకము నా హృదయంలో ఏర్పడకూడదు. నా భర్తను మీరు కాపాడలేక చేయి విడిచారని బ్రతుకున్నంత కాలం నేను బాధపడకూడదు. నాది ఒక సామాన్య మానవ హృదయం. ఒకప్పుడు మీరు నన్ను ప్రేమించి విఫలులయ్యారన్న కారణంగా మీరు నా మీద కక్ష సాధించారు అని నేను ఏనాడైనా అనుకోవలసి వస్తే డాక్టర్, అలాంటి అవకాశాన్ని ఇవ్వకూడదనే నేను ఇంతగా తప్పిస్తున్నాను. నా భర్త మరణించవలసి వస్తే మరెక్కడైనా కానివ్వండి, ఇక్కడ మాత్రం కాకూడదు డాక్టర్, ఇక్కడ మాత్రం కాకూడదు. అయితే మీ అమ్మాయిని దేవైకి ఇవ్వడానికి నిశ్చయించారన్నమాట. అంత ఆస్తున్న అల్లుడిని వదులుకుంటావా బాబు? డాక్టర్ గారు, మీరే పెళ్లి ముహూర్తం పెట్టించి మమ్మల్ని ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు చేసి అత్యంతలు అయ్యాను. ఎందుకంటే కాసులు ఎప్పుడు తీసేయాలో మీరే చెప్పాలి. ఆమెకు పూర్తిగా నయమైపోయింది. అయితే ఇప్పుడు పెట్టాను స్ప్రేను. తొందరపడకండి, పండండి. శని రాత్రితో చెప్పాను, 21వ తేదీ డిశ్చార్జ్ చేస్తాను. అంటే పండగ నెలలో పెళ్ళి అనమాట. ఉండండి ఉండండి, ఇప్పుడు అసలు కావాల్సి ఏ ముందుకు వచ్చింది? ఆ మాట ఏమవుతున్నాను. కావాలంటే ఎక్స్రే తీసి చూడు, ఈ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో. ఎక్స్రే ఎందుకు? మీ ముఖం చూస్తే తెలియదల్లా. కరెక్ట్. కాదులు, నువ్వు ఆ దేవని పెళ్లి చేసుకున్న పల్లెటూరులో బయటలాగా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ ఈ పట్నవాసంలో మేడల్లో మిద్దల్లో హాయిగా ఉండొచ్చు. అసలు నువ్వు అసలు పుట్టిన దేవయ్య కోసం కాదు, ది గ్రేట్ జోగుల కోసం, తెలుసా? అబ్బో, పిచ్చి చాలా వరకు ముదిరిందే. పిచ్చి కాదు, ప్రేమ. కాసులు, నువ్వు ఆ పల్లెటూరులో ఎద్దు బండి మీద తిరగడానికి వీల్లేదు. జోగుల్ని పెళ్లి చేసుకున్నావంటే జటకా వేసుకుని పక్కడకా తిరగచ్చు. నీకేమైనా మతిపోయిందా? నువ్వు కాదంటే అదే పోతుంది. నిజం చెప్తున్నాను కాసులు. కాసులు, మన మీద ఎవరో కుట్ర పొందుతున్నారు. అసలు ఈ డాక్టర్ ఉన్నాడే, హాస్పిటల్ నుంచి నిన్ను వెళ్ళమంటారా? ఎలా పెడతావు? కనీసం 2 నెలలైనా రెస్ట్ కావాలి. ఆయనకి తెలియకపోతే నన్ను అడగాలి. జోగులు ఎవరు ఏమిటి చెబుతున్నావు? కాసులు, నేనేం చెప్పాను నీకు? ఏంటి అట్ట చూస్తావు? ఇట్టే చూడు. జోగులు, నేనంతా విన్నాను. అయ్యగారు, మీరు ఇన్నది ఇంకా చాలా ఉంది అయ్యగారు. మీకు ఒంట్లో బాగోపోతే ఇతరేటుగా మీకు వైద్యం చేసేది. ఎవరైనా చెప్పానా? అయ్యారికి ఒళ్ళు నొప్పులుగా ఉంటే నేనే కదా పడతానని చెప్పాను. ఎందుకు అబద్ధం ఆడతావు? అందుకే చుట్టూ అందకపోతే కాళ్ళు ఇదే కదా. అయ్యగారు, ఇంకా ఉంది ఇది కూడా వచ్చానా? అయ్యారు, నేను లేనప్పుడు మా ఆడోడితోటి ఇంగ్లీష్ సొరసలు పడుతున్నాడు అయ్యారు. తప్పుకోదు. జోగులు, నీ ధోరణి నాకేం నచ్చలేదు. నీ మూలంగా ఈ నర్సింగ్ హోమ్కే చెడ్డ పేరు. నేను డిస్మిస్ చేస్తున్నాను. అమ్మా, ఏమండి, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. ఏం సీత, ఎందుకని? ఏమనండి, ఎందుకో ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనిపించింది. కారణం? మంచి డాక్టర్ని చూద్దామని. అదేం సీత, రఘు మీద నీకు నమ్మకం పోయిందా? వారి మీద కాదు, వారి వైద్యం మీద. అయితే వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశావా? మిమ్మల్ని ఒక మాట అడిగి చేద్దామని. సీత, వేరే డాక్టర్ అయితే నేను తప్పక బతుకుతానని నమ్మకం. భగవంతుడు నన్ను అన్యాయం చేయడం నా నమ్మకం. భగవంతుని నమ్మినప్పుడు ఎక్కడుంటేనే సీత. అది కాదండి, ఇక్కడ నా మనసుకు స్థిమితం లేదు. అందుకని ఒక మంచి మనిషి మనసు నొప్పిస్తావా? మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్తామని తెలిస్తే రఘు ఎంత బాధపడతాడో ఊహించావా? సీత, డాక్టర్ రఘుని నేను తోడబుట్టిన వాడిగా భావిస్తున్నా.
ఆయన నన్ను ప్రాణంగా చూసుకుంటున్నాడు. నన్ను బ్రతికించడం కోసం తన సర్వస్వం త్యాగం చేస్తాడు. ఆ నమ్మకం నాకెంత మంచి చెడు ఏం జరిగినా నాకు ఇక్కడే జరగాలి. నేను చనిపోవాల్సి వచ్చినా సరే డాక్టర్ రఘు చేతుల్లోనే చనిపోవాలి. అదే నా ఆశ, నిర్ణయం. సీత, నీకు ఇలాంటి ఆలోచన కలిగిందని కూడా డాక్టర్ రఘు తెలియదు. ఇదంతా పూర్తిగా రఘు, రామ్మా, కూర్చో. ఎలా ఉన్నావు బాబు? నాకే ఉన్నా, బాగానే ఉన్నా. నిన్ను చూసి వారం రోజులైందిరా. అవునమ్మా, ఇక్కడ పని ఎక్కువగా ఉంది, అందుచేత ఇంటికి రాలేకపోయాను. బాబు, ఒక సంగతి చెప్పనా? కోపం రాదు కదా? చెప్పమ్మా. నేను ఒక చక్కటి అమ్మాయిని చూశాను. బిఏ చదువుకుంది, కలిగిన కుటుంబం. వాళ్లకు నీకు ఇవ్వాలని ఎంతో ఇష్టం రా. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. బాబు, నువ్వు అంటే ఏమ్మా, నేను పెళ్లి చేసుకోవాలనే కానీ ఆశపడేది? కన్న తల్లికి అంతకన్నా కావాల్సింది ఏముంది నాయన? నీ ఆశ నెరవేరుస్తానమ్మా. నేను పెళ్లి చేసుకుంటాను. బాబు, నిజంగా పెళ్లి చేసుకుంటావా? అవునమ్మా, కానీ కానీ రేపు రాముకు చేయబోయే ఆపరేషన్ విజయవంతం కావాలి. ఆ తర్వాత నీ కోరిక తప్పక నెరవేరుస్తానమ్మా. చాలా సంతోషం నాయన. నా జన్మ కడ చేసింది. బాబు, ఆ అమ్మాయిని పంపిస్తానా? అక్కర్లేదమ్మా, నువ్వు చూస్తే చాలు. నేను ఇంత పుణ్యం చేసుకున్నాను. నీలాంటి కొడుకుని కన్నందుకు. అయ్యా, ఎందుకండి ఇప్పుడు సితార్ తెప్పించారు? నీ పాట వినాలని నేనే తెమ్మన్నాను సీత. అలా పెట్టు డ్రైవర్. అమ్మా సీత, రండమ్మా. రండి. లేవకు నాయనా, కూర్చో. కూర్చోండమ్మా. నీకు ఒక సంతోష వార్త చెబుదామని వచ్చానయ్యా. ఏమిటమ్మా అది? రఘు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఆహా. చాలా సంతోషమ్మా. ఏర్పాట్లన్నీ చేసి పెళ్లి ఈ నెలలోనే జరిపించండి. కాదమ్మా, మీ ఆయనకు ఆపరేషన్ అయిన తర్వాత ఏర్పాటు చేయమన్నారు. ఏమైనా కానీ ఒప్పుకున్నాడు. నాకదే సంతోషం. మీ ఆయనకు తప్పక నయం అవుతుంది. మా వాడికి పెళ్లి అవుతుంది. నాయన, ఆపరేషన్ ఎప్పుడు? 24వ తారీఖునమ్మా. అంతా శుభంగా జరుగుతుంది. మా వాడి మనస్సు మీరే మార్చారు. మీ ఇద్దరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి నాయన. అమ్మా సీత, వస్తానమ్మా. నాయన, సీత రా. కాంతం, లోపలికి రా. పర్వాలేదు సీత, నీతో మాట చెప్పి వెళ్దామని వచ్చాను. ఏమిటి కాంతం? నాకు పూర్తిగా నయం అయిపోయిందని డాక్టర్ నన్ను డిశ్చార్జ్ చేశారు. ఈ రోజే నేను మా వారింటికి వెళ్తున్నాను. అలాగా, చాలా సంతోషం. సీత, నీకు నేనెంతో రుణపడి ఉన్నాను. చీకటి కమ్ముకున్న నా జీవితంలో దీపాన్ని వెలిగించావు. నేనేమంత గొప్ప పని చేశాను కాంతం? నా సంసారాన్ని స్వర్గం చేశావు. దూరం అవుతారనుకున్న నా భర్త నాకు దక్కారు. ఈ ఆనందానికి కారణం నువ్వే సీత. నీ వేరు జన్మ జన్మాలకు మర్చిపోలేను. వస్తా సీత. క్షేమంగా వెళ్ళిరా కాంతం. నా మీద నీకు పూర్తిగా నమ్మకం ఉందా? ఇలాంటివన్నీ అడిగి నన్ను ఎందుకండి బాధపడతారు? కాదు సీత, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నువ్వు నన్ను నిజంగా మనసారా ప్రేమిస్తుంటే ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా ప్రమాణం. సీత, సందేహిస్తున్నావు కదా, అందుకే అడిగాను. నా మీద నమ్మకం ఉందా? మీరేది కోరినా సరే తప్పకుండా చేస్తాను. చెప్పండి. డాక్టర్, సీత చేసిన ప్రమాణం మీరు విన్నారుగా. ఇక నిశ్చింతగా నా మనసులో ఉన్న ఒకే ఒక కోరికను బయట పెడతాను. అది మీరు నిర్ఘాంతపోవచ్చు,
కానీ మానవత్వం ఉన్న ప్రతి మనిషిని చేయవలసిన కర్తవ్యం. సీత, ఇక 3 రోజుల్లో నాకు ఆపరేషన్ జరుగుతుంది. అది విఫలమై నేను మరణిస్తే కంగారు పడకండి. నేను చెప్పదలుచుకున్నది పూర్తిగా చెప్పలేవాడు. సీత, నేను మరణించడమే జరిగితే నా ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న రజని ఏమిటి అన్యాయం? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు పూర్తిగా కోలుకుని మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉంటే చూడాలని ఆర్నిశలు ఆరాటపడే నాలాంటి ప్రాణ స్నేహితున్నా ఇలా గాయపడు. ఇది నీకు న్యాయం చెప్పు. మనిషి అయిన వాడు కలలో కూడా ఊహించరాని ఇలాంటి ఆలోచన నీకెలా కలిగింది రాము? ఎందుకు కలగకూడదు డాక్టర్? మంచి మానవత్వం ఉన్న ఎవడైనా సరే గుండె మీద చేయవలసి చెప్పమని నా ఆలోచన తప్పని. పడుచుతనంలోనే పసుపు కుంకుమ పోగొట్టుకున్న వాళ్ళు బ్రతికినంతకాలం కన్నీటిలో కరిగిపోవటం మానవ సమాజంలో నీతి ధర్మం అదేనని అంటే నేను చెప్పేది చేయదలుచుకున్నది పాపం. కానీ ఆ పాపం చేయడానికి నేను సిగ్గుపడ్డం లేదు డాక్టర్, గర్వపడుతున్నాను. వస్తా. ఏమండి, నేను మీకేం అపచారం చేశానండి? మీరే నా ప్రాణం, దైవం, సర్వస్వం అనుకుని మిమ్మల్ని ఆరాధిస్తున్నందుక నాకు ఈ శిక్ష విధిస్తున్నారు. నీతి మాలిందానే నేను నింద మీరే నాకు అంటగట్టాలని చూస్తున్నారు. ఏమిటి సీత ఇందులో అవి? లేత వయసులోనే మాంగళ్యం మార్చిపోయిన బిడ్డను కన్నవాళ్ల గుండె తరుక్కుపోదా? తోడబుట్టిన వాడు తప్పించిపోదా? కన్నకు మళ్ళీ పెళ్లి చేయాలని, ఆడపడుచుకు కొత్త జీవితం కట్టబట్టాలని ఏ మానవుడు ఆశించదు. నేను అలాంటి మనిషిని. సీత, బిడ్డ మీద తండ్రికుండే మమకారం, చెల్లెలి మీద అన్నకుండే అనుబంధం భార్య మీద భర్తకి ఎందుకు ఉండకూడదు? తనలో సగం కష్ట సుఖాల్లో కలిమిలేముల్లో పాలు పంచుకునే భార్యకు పునర్జీవితం ప్రసాదించాలని భర్త కోరుకోవటం అవినీతి, అధర్మమా, పాపమా? చాలా మంది లోకానికి భయపడి ఈ నిజాన్ని లోపలే అణచుకుంటారు. నేను మాత్రం ధైర్యంగా బయట చెప్తున్నాను. నా మాట వినండి, నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించకండి. మీరెంత చెప్పినా నా మనసు మాత్రం మారదు. నేను అనుకున్నది చెప్పాను, ఆశించింది అడిగాను. అది నెరవేర్చటమో నెరవేర్చకపోవటమో నీ ఇష్టం, నీ ఇష్టం. సీత, ఏమండి? ఏం లేదు, ఒక్క పాట పాడు. పాట? నా మనసు ఏం బాగుండలేదు. ఇప్పుడు నేను ఎలా పాడగలను చెప్పండి. మధురతం మనసు ప్రశాంతిని కలిగిస్తుంది, అందులోనూ నువ్వు పాడితే. సీత, కాదు తీసుకో. అన్నది నీవేనా? సీత, 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 సీత. జో, ఏమిటి ఇలా పడకవేశా? డాక్టర్ గారు మనల్ని ఎప్పుడైతే డిస్మిస్ అన్నారు అప్పుడేం మనసులే. పర్వాలేదు, తొందరలోనే నయమైపోతుంది. డాక్టర్ గారు, ఒరే జో, నీకు ఉద్యోగం ఇచ్చాను అంటే లేచి వచ్చాను. సరే, రెస్ట్ తీసుకో, నేను వస్తా. థ్యాంక్ యూ. టోపీ దాకా ఏంది ఇది ఇలా ముడిచి పెట్టి పడుకున్నా? గాలిపోయిన రబ్బర్ పూరల్లే. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా ప్రాణం ఉండగా అమ్మా, ఏంది నువ్వు నేను బాధపడే లాభం? దేనికన్నా కాలం కర్మ అన్ని కలిసి రావాలి కదా. దేవయ్య,
రోగిష్టి వాడిని ఎలాగో చూడ్డానికి వచ్చాను. వచ్చేటప్పుడు యాపిల్స్ కొంచెం బాగా అలవా తీసుకురాకూడదు. సేవలేనే పోయాను. ఆ మాయదేశ సజ్జనుడు ఇవాళ అమావాస్యని కొట్టి కట్టేశాడు కదా. దట్స్ మై స్ట్రెస్. ఇదిగా రే టోపీ, నేను ఏమేమో అన్నాను. నా మనసులో ఏమి లేదు, నీ మనసులో ఏం పెట్టుకోకు. నాకు తెలియదు నీ మనసులో తల్లో ఏముండదని. కాసులు ఎలా ఉన్నా సారీ. బాగానే ఉన్నా. జోగులు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. చెప్పు కాసులు చెప్పు. నేను మా ఊరికి వెళ్తున్నాను. పెడుతున్నావా? అంతేకాదు, వచ్చే వారం కాసులకి నాకు పెళ్ళి. సంతోషం. కాయకు పంపుతాను. చాలా సంతోషం. కాసులు కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. నాదయ్యరా నాదయ్యే. కాసులు మీరిద్దరు పెళ్లి చేసుకో. 100 ఏళ్ల హాయిగా ఉండండి. బిడ్డల్ని కనండి. రే టోపే, నువ్వేం దిగులు పడకో. నీ గురించి డాక్టర్ గారితో చెప్పాను. మళ్ళా నీ ఉద్యోగం నీకు ఇస్తానడుగా. అన్నీ పోయిన తర్వాత ఇంకా ఉద్యోగం ఎందుకు నాయన? కాసులు గాయమై పుండైపోయిన నా హృదయంలో ఒకే ఒక కోరిక మిగిలింది. నెరవేరుస్తావా? చెప్పు జోగులు. నీకు బిడ్డ పుట్టి ఆ బిడ్డకు జబ్బుకు పూచేసి దిక్కులేనట్లు అక్కడికి ఇక్కడికి తీసుకెళ్లి చంపేసి తిన్నగా ఇక్కడ తీసుకురండి. అదే నా ఆఖరి కోరిక. వెళ్ళండి. మీరు నన్ను మోసం చేస్తారా డాక్టర్? మీ ప్రాణ స్నేహితుడికి ద్రోహం చేస్తారా డాక్టర్? నన్ను గురించి నీకు ఇలాంటి దురభిప్రాయం ఎలా కలిగింది సీత? మనసు కొన్ని సమయాల్లో చంచలము చపలము కావడం సహజం డాక్టర్. మనసున్న మనిషిగా ఎందుకు పుట్టానా అని ఇప్పుడు బాధపడుతున్నాను సీత. మనస్సాక్షికి విరుద్ధంగా నా భర్తకిచ్చిన వాగ్దానం అవకాశంగా మాత్రం మీరు భావించండి డాక్టర్. ఆ భావనలో ఎలాంటి పొరపాటు జరగనివ్వకండి. సీత, నా మనసులోనే కాదు, కలలో కూడా అలా భావించలేదు, ఊహించలేదు సీత. ఇచ్చిన మాట నెరవేర్చడం స్త్రీ జాతి నీతిగా మీరు వారు అనుకోవచ్చు. కానీ డాక్టర్, ఒక్క నిజం చెప్పదలిచాను. నేను పూజించే దైవం నా భర్త. వారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏ కారణం చేతనైనా వారు నన్ను విడిపోవడమే జరిగింది. ఆ మరుక్షణమే నా ప్రాణాలు ఈ దేహాన్ని విడిపోతాయే కానీ వారి తర్వాత నేను బ్రతుకుంటానని మీరెవరూ అనుకోనక్కర్లేదు. భగవంతుడే కుట్ర పని నా భర్త ప్రాణాలు హరించినా సరే నా బ్రతుకు పరిసమాప్తి చేసుకోవడం నాకు తెలుసు. సీత, నీ భర్త ప్రాణాలు రక్షించడానికి నేనే త్యాగమైనా చేస్తాను. నీ పవిత్ర సతీత్వం సాక్షిగా చెప్తున్నాను. నీచమైన ఆలోచనలు నాలో ఏనాడూ కలగలేదు. సీత, నేనొక ఉత్తమురాలి కడుపున పుట్టాను. ఉత్తమాదర్శాలతో జీవించాను. ఉత్తమోత్తమైన వృత్తిని స్వీకరించాను. సీత, ఇంకా 2 రోజులు. ఎల్లుండి నా ఆపరేషన్. ఈలోగా ఒక ముఖ్యమైన ఏర్పాటు చేయాలి. నన్ను ఎందుకంటే ఇలా బాధ పెడతారు? భయపడి బాధపడి ప్రయోజనం లేదని ఎన్నిసార్లు చెప్పాను సీత. వెళ్ళు, వెంటనే లాయర్ గారిని ఇక్కడికి రమ్మని చెప్పు. లాయరా? అవును, నేను వీలునామా రాయాలి. అందుకు కావాల్సిన ఏర్పాట్లతో వెంటనే రమ్మని చెప్పు. ఎందుకండి ఇదంతా? దయచేసి వెళ్ళి నేను చెప్పినట్టు చేయి సీత. నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్తాను. వద్దండి, నేనే వెళ్తాను. అవును వకీల్ గారు, వీళ్ళు రాసి తీరాలని పట్టుదలగా ఉన్నారు. దయచేసి ఒకసారి వస్తారా? థ్యాంక్స్. అంతే. అమ్మా, మీ వారు విల్లు రాయాలంటున్నారా?
ఇక బ్రతకననే భావం వారిలో దృఢంగా ఏర్పడిపోయింది. అదేం కాదమ్మా, అన్ని ఏర్పాట్లు ముందుగా చేయడం మంచిదనుకుంటారు. అందులో తప్పే ఉందమ్మా. వారే లేనప్పుడు ఆస్తిని గురించి ఆ బాధ. అంతా నీ భవిష్యత్తు కోసమే కదా తల్లి. భవిష్యత్తు నా భర్తే నాకు లేకపోయిన తర్వాత నాకు ఆస్తి ఎందుకు తాతగారు? వారు పోయిన తర్వాత నేను బ్రతికుండడం అసంభవం. ఇది నిశ్చయం. వీలునామా సిద్ధం చేశారండి. రాము పిలిచారు. అవును డాక్టర్, వీలునామా రాశాను. దాని మీద మీరిద్దరు సాక్షి సంతకాలు పెట్టాలి. ఇలా వద్దండి, నాకు ఆస్తి ఐశ్వర్యం ఏమీ వద్దు. చూడమ్మా, వ్రాతపోతలు ఉండడం ఎందుకైనా మంచిది. క్షమించండి తాతగారు, దయచేసి అవిలో చెప్పారే. నేను చేయదలుచుకుంది నువ్వు ఆపి తీరాలనుకుంటే అది నేనే చించిపడేస్తాను. ఇది అవ్వండి. వద్దులే, వద్దు. ఇదండి ఇలా ఇవ్వండి. నేను సంతకం చేస్తాను. డాక్టర్, పోయింది సార్. అతను భోంచేయలేదు. తీసు. ఆపరేషన్ రేపు క్లీన్ చేసి రెడీగా పెట్టు. రేపు రాము గారికి ఆపరేషన్. అది చాలా పెద్ద ఆపరేషన్ కదా. అవును సార్, ఆయన బతికితే నిజంగా అవుట్ చేసిన పుణ్యమే అనుకో. పెద్ద పెద్ద డాక్టర్లు విడిచిపెట్టేది ఆయన బతుకుతాడు. అదంతా నీకు అనవసరం. నువ్వే నీ పని చూడు. ఎక్కడికి వెళ్ళారండి? ఇంటికి ఫోన్ చేయడానికి. ఎందుకు? ఏం లేదు, నేను నగలు పట్టు చీరలు అన్నీ తీసుకురమ్మన్నాను. అవన్నీ ఎందుకండి? ఇంకా 24 గంటలే వ్యవధి ఉంది. అంతలోనే ఏదో ఆశ. ఆశ? అవును. పెళ్లి నాటి అలంకారం నేను ఈరోజు చూడాలనిపించింది. పెళ్లి నాటి అలంకారం ఈ స్థితిలోనా? ఏమిటండి ఇది? నిన్ను బాధ పెడుతున్నానని నాకు తెలుసు సీత. అయినా ఆశను చంపుకోలేకపోతున్నా. అది నన్ను ఎంత చిత్రాలు చేస్తుందో ఆలోచించండి. సీత, చావబోయేవాడి చివరి ముచ్చట ఇది తీర్చలేకపోయానే. తరువాత జీవితం అంతా నువ్వే చిత్రవత్పడతావు. వెళ్ళి సీత, నా ఆత్మతృప్తి కోసం ఆఖరి గడియల్లో అడుగుతున్న నా మాట కాదు. కామేన్, బ్లడ్ ప్రెషర్ చూద్దామని వచ్చాను రాదు. గుడ్ వర్క్ డాక్టర్, రియల్లీ గుడ్ వర్క్. పేషెంట్ ఆరోగ్యం
ఇప్పుడు ఆపరేషన్కి నిలబడగల స్థితిలో ఉంది. పర్వాలేదు. దట్ ఈస్ ఫైన్ డాక్టర్. మీరు ఈ కేసు విషయంలో చాలా శ్రమపడి టేకెన్ లాట్ ఆఫ్ టైం. నిద్రపోయి చాలా రోజులు అయితే డాక్టర్. మీరు పడిన శ్రమకు తగిన ఫలితం తప్పక లభిస్తుందని మాకు కోరిక. పెళ్లి రోజున మనం పీటల మీద కూర్చున్నప్పుడు నీ అందాన్ని ఆస్వాదించాలనే ఉబలాటంతో నిన్ను కలకంట చూశాను. అది చూసిన ఒక పెద్ద మనిషి అదేంటయ్యా ఆ దొంగతనం తెలిసి ధైర్యంగా తలెత్తి చూడరాదు అన్నాడు. వెంటనే నీ స్నేహితురాలు నీ ముఖాన్ని నా వైపు తిప్పింది. అది చూసి అందరూ గొల్లు మంది వచ్చారు. జ్ఞాపకం ఉందా సీత? హోమగుండం పొగకు నువ్వు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతుంటే కాస్త పొగ తగ్గించండి అన్నాను. అది విని ఒక పెద్ద ఆవిడ, అప్పుడు అల్లుడెప్పుడే పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నాడే అన్నది. ఆ మాటకు నువ్వు సిగ్గుతో తల ఉంచుకుని ముకుళించుకుపోవటం జ్ఞాపకం ఉందా? అది తొలిది. శృంగార ప్రతిమలా నువ్వు గదిలోకి వచ్చావు. నిన్ను గడిపించాలను నేను వెనక్గా వచ్చి కళ్ళు మూశాను. ఒక్కసారిగా ఒళ్ళు జలధరించి నువ్వు కనిపించిపోయావు. అది చూసి నేను ఈ మాత్రానికి ఇలా అయితే ఎలా, ఇంకా ముందు ముందు నేను ఏదో అనబోతే నీ చిగురాకుల చేతులతో నా చిలిపి నీరు నొక్కేశాడు. మర్చిపోయావు. ఎంతెంతో ఆశమాడాను. నువ్వు నవ్వలేదు. నవ్విస్తానని శపథం చేశాను. వీలు కాదని నువ్వు బిగుసుకున్నావు. నవ్విస్తే కోరిందిస్తావా అని అడిగాను. నువ్వు తల్లుతావు. నేను కోరేది ఎంతో రహస్యంగా నీ చెవిలో చెప్పేశాను. సిగ్గు ముంచుకురాగా తక్కువ నవ్వేశాను. జ్ఞాపకం ఉందా సీత? మన జీవితంలో ఆ మధుర క్షణాలు నేను మర్చిపోలేదు సీత. అలసిపోయి వచ్చిన నాకు అరంగకి లేని పరిచర్యలతో ఎన్నిసార్లు అలుగు తీర్చావు. ఎన్నెన్నిసార్లు నీ తీయని మాటలతో కవ్వించి నవ్వి నా హృదయంలో కొలువు తీసి నన్నెంతో వలసలో తలమునకలు చేశావు. తలుచుకుంటేనే హృదయం తన్మయమైంది. మన గత జీవితాన్ని ఈనాడు నెంప చేసుకుంటే భగవంతుడు మనిషి ఆయుర్దయాన్ని ఎందుకు ఇంత తక్కువ చేశాడా అని ఆవేదన కలిగింది. సీత, పిలిచారా డాక్టర్? టైం అయింది. వెళ్ళి రాముకి ఇంజక్షన్ ఇవ్వండి. సరిగ్గా 9 గంటలకల్లా నేను ఆపరేషన్ థియేటర్కి వస్తాను. ఓకే డాక్టర్. సార్, ఇంజక్షన్ ఇవ్వాలండి. ఆపరేషన్కి వేళైంది.
స్ట్రెచర్ రెడీ సార్. వెళ్ళిపోతుంది. డాక్టర్, ఆపరేషన్ సక్సెస్ డాక్టర్. రోజు బ్రతకండి. సీత, ఆపరేషన్ సక్సెస్ అయింది. సీత, తలపతి. సీత, 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 తలపతి. సీత, 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 తలపతి. సీత, 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 సీత. తలుపుతి. సీత, తలుపుతి. సీత, 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 సీత. సీత, సీత.
నీ భర్త బ్రతికాడు సీత, బ్రతికాడు. నా మాట నిలబెట్టుకున్నారు సీత. సీత, నా బాధ్యత నెరవేర్చాను సీత. ఒకరినే ప్రేమించి పదుగురికై జీవించి అసువుల సగి ఆయువు పోసిన